కేబినెట్ లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు సంబంధించి మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని చెప్పేసి మనం చేస్తాను. దానికి ఆ ప్రతిపాదన కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. మైరా బే వ్యూ రిసార్ట్స్ కొత్త వలసలో రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ 256 కోట్ల పెట్టుబడి పెట్టి దాదాపు 200 రూమ్లు ఉన్న రిసార్ట్స్ని డెవలప్ చేయడానికి మరి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగింది. దానికి కొన్ని రోడ్డు అది వాళ్ళు కోరారు. మెయిన్ రోడ్ నుంచి ఆ రిసార్ట్స్కి కావాల్సిన రహదారి ఏర్పాటు చేయమని, అవకాశం ఉంటే దాన్ని కూడా పాజిటివ్గా పరిశీలించమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మన రాష్ట్ర సాఫ్ట్వేర్ రంగాన్ని కానివ్వండి, రాష్ట్రంలో ఆర్థికంగా ఒక మలుపు తిప్పే గేమ్ చేంజర్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అని చెప్పేసి మనం చేస్తాను. ఈ రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గూగుల్కి సంబంధించిన సంస్థ. దీనికి మెయిన్ కంపెనీ గూగుల్. అయితే వీళ్ళు దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు. విశాఖపట్నంలో దాదాపు 480 ఎకరాలు 3 ప్రాంతాల్లో మొత్తం పెట్టుబడి 87,520 కోట్ల పెట్టుబడితో పూర్తిగా ఈక్విటీ. దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ గూగుల్కి ఉన్న ఆర్థిక పరిపుష్టి ఎటువంటిదంటే 87,520 కోట్ల రూపాయలు కూడా సొంత నిధుల నుంచే పూర్తిగా ఈక్విటీ బేస్తో తర్లువాడ ఆనందపురం మండలం, అదేవిధంగా అడవివరం చిన్నగాదిల మండలం, రాంబిల్లి అచ్యుతాపురంలో 3 అతిపెద్ద డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సెంటర్స్కి 480 ఎకరాలు మూడిటికి కలిపి దానికి వారే ఏపీఐసి ద్వారా భూమిని సేకరించే కార్యక్రమం చేస్తున్నారు. వారికి సహకరించడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి.